ఏదైనా స్నాక్ చేద్దాం చాలా నుంచి అనుకుంటున్నాను అక్క నేను. కుదరట్లేదు, నాకు కుదిరితే అక్క కుదరట్లే, అక్క కుదిరితే నాకు కుదరట్లేదు. ఈరోజు ఎలా చేసేయాలని చెప్పి అక్కకు చెప్పకుండానే బియ్యం నానబోసేసాను. ఇంక మధ్యాహ్నం చేసుకుందాంలే, బాగా ఎండలుగా ఉన్నాయి నెల్లూరులో. అందుకనేసి మధ్యాహ్నం సాయంత్రంగా చేసుకున్నాము. మేధాంశ స్కూల్ నుంచి వచ్చేసాక వెళ్ళి చేసుకుందామని బియ్యం నానబోసేసాను. అవి చూపిస్తాను నానబోసింది కూడా. నానబెట్టేస్తున్నాను. ఒక 2 కిలోలు నానబెట్టేసాను. ఇంక వడపోసేసుకొని ఎక్కువ ఆరబెట్టుకోబడలే, కొంచెం నీళ్ళు అంతా కొంచెం వంచేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆడించుకొని తీసుకెళ్తాను. ఇంకా అక్కడికి వెళ్ళాక అక్క రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకిట చున్నీలో బియ్యన్ని పోసేసుకొని కింద గిన్నె పెట్టేసి ఇట్లా కొంచెంసేపు ఇలా వడపెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ నీళ్ళు కొంచెం కింద కొంపేలాగా. ఇంకా శనగపిండి కూడా ఉంది, దీంతో కూడా ఏమన్నా చేద్దాము. ఇంకా ఏ రెసిపీస్ ఇంకా అనుకోలేదు. వెళ్ళాక అక్కతో మాట్లాడుకొని ఇద్దరం డిసైడ్ అయ్యి ఏదో ఒకటి చేస్తూ మాట్లాడుకుందాం. ఇంకా బెల్లు కడుతున్నా, అక్క ఏం చేస్తుందో చూద్దాం. అదే మనం చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం కదా స్నాక్ చేద్దామని. అది ఇంక ఈరోజు ఎలా చేయాలని చెప్పి నీకు చెప్పని పిండి ఆడించుకొని వచ్చేసా. చేసుకుందాం. ఎండ కదక్క, మధ్యాహ్నం భలే ఉబ్బగా ఉంది, చేయలేం. ఇప్పుడైతే కొంచెం చల్లగా ఉంటుంది. అక్క దగ్గరికి వెళ్ళి పొయ్యి కూడా తెచ్చేసా. పొద్దున్నైతే బయట పెట్టుకునే వాళ్ళని చక్కగా, ఇప్పుడు ఇంకా దోమలు వచ్చేస్తాయి దాడి చేయడం. ఇంకా లోపలే చేద్దాం, చూద్దాము. ఇక్కడ ఏమైనా వీలైతే చేద్దాము, లేదంటే లోపల పెట్టుకుందాం. వచ్చేస్తాయి మా మళ్ళీ వచ్చేస్తాను. గాలి కదక్క బయట, ఇంట్లో ఉప్ప. అవును, నెల్లూరులో మరీ ఒక 2-3 డేస్ నుంచి అండి భలే ఉబ్బగా ఉంది. నెల్లూరులో చెమట్ల ప్రాబ్లం ఎక్కువ మాకు. అదే మామూలు రోజుల్లోనే ఉంటుంది, ఇంక ఇప్పుడు సమ్మర్ ఇంకా ఎక్కువ. అవును. ఏదో ఈరోజు సింధు స్టైల్లోనే చేపిస్తానండి. సింధు బాగా చేస్తుంది, బాగా ఇష్టపడతా ఉంటారు కదా. ఇంకా మా స్టైల్ అంటే మా వైపు ఎలా ఉప్పు చెక్కలు చేస్తారో సింధు అన్ని కొలతలతో నీట్గా చెప్తుంది. కొలతలు ఎట్లా చేసావు సింధు? ఇది 2 కేజీలు బియ్యం అయ్యే, దానికి సరిపడా అవి చూపిస్తా. పచ్చిమిరపకాయలు, అల్లం. బియ్యం కడిగి ఆరబెట్టి మిల్లు పట్టించి 2 కేజీలు బియ్యం. ఇది కొంచెం కారపూసకి కొంచెం ఎత్తి పెడదాం. ఓకే, బియ్యపిండి కారాస్ కూడా చేసుకుందాం అనుకుంటున్నాము. అది బూందీ పోస అంటారు కదా, మేము కారాస్ అంటాం అనమాట మా నెల్లూరు వాళ్ళు. కోటా బియ్యం వేసావు? నార్మల్ రైస్? నార్మల్ మన బియ్యమే, ఇంట్లో బియ్యం మనం వాడుకునేటివి. ఒక 100 గ్రాములు అల్లం. 2 కేజీలకి. ఇంకా పచ్చిమిరపకాయలు మన కారాన్ని బట్టి, ఇది కొంచెం కారంగానే ఉన్నాయి పచ్చిమిరపకాయలు, చూసేసుకున్నాం. అమ్మ ఎండుమిరపకాయలు వేస్తుంది కదా? అవును, ఎండుమిరపకాయలు వేస్తుంది అత్తమ్మ. కానీ ఇది కూడా బాగుంటుంది. ఎర్రగడ్డలు కూడా వేసుకుంటారు చాలా మంది. అమ్మ ఎర్రగడ్డలు వేస్తుంది. ఊరికాయ పచ్చిమిరపకాయలు ఇన్ని ఒక 10 కారానికి సరిపడా. ఓకే, కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకొని తిప్పుకుందాం. ఇవాళ నేను వీడియోగ్రాఫర్ అయిపోయాను, సింధు కుకింగ్ చేస్తూ ఉంది. ఇంక ఇవి ఏదైనా తీసినప్పుడు ఎప్పుడెప్పుడు పెట్టేసుకుంటే అడ్డాలు లేకుండా పోతాయండి. పరంతా అయిపోయాక అన్నీ సర్దుకోవాలంటే చిరాకు వచ్చేస్తుంది. నిన్నే మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా కూరగాయలన్నీ తీసుకొచ్చాం. ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుందాం. మొగ్గలు ఒక 10 పైనే ఉన్నాయి. చెక్క, ధనియాలు ఒక 2 స్పూన్లు. జీలకర్ర వేసిందో? జీలకర్ర వేయరు. అమ్మ కూడా వేయదుగా. ఇంక 2 వేడి నీళ్ళు పెట్టి మంది ఇక్కడ సింధు గోరెచ్చగా పిండి కలుపుకోవడానికి. కరివేపాకు వస్తుంది. ఇంకా సాల్ట్ వేసేసుకున్నాం
నేనంతా ఇంక చెయ్యే చేతి వేస్తే నాకు కరెక్ట్గా సెట్ అయిపోద్ది. నేనేమో స్పూన్లు కొలతలు వేస్తుంటా. సింధు అనాజగా వేసేస్తుంది అమ్మాలు చేసినట్టు. సాల్ట్ వేసుకుందాం. ఇంకా మసాలా ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఇట్లా మరి మెత్తగా వల్ల కొంచెం కచ్చాపచ్చగా. పొరపాటు ఏం జరిగిందంటే చెక్క, లవంగాలు, ధనియాలు ఫస్ట్ గ్రైండ్ చేసి తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసి మిక్సీ పెడితే బాగా అయ్యేదే. మేము అన్నీ ఒకేసారి వేసరికి కొంచెం చెక్క నలగలేదని ఇంకొంచెం మెత్తగా అయ్యింది. అది ఇంకా కొంచెం కచ్చాపచ్చగా ఉంటే బాగుంటుంది. పచ్చనిపప్పు బాగా నానబెట్టుకుంది, బాగా నానబెట్టుకోవాలి. కొన్ని ప్లేసెస్లో పెసరపప్పు కూడా వేస్తారు సింధు. అత్తమ్మ కూడా వేస్తుంది. కరివేపాకు, పచ్చి కరివేపాకు కొంచెం చుంచి వేసేసుకుంది. దీనివల్ల సగం టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం, ఉప్పు అన్ని పట్టేలాగా. కొంచెం గోరెచ్చగా వాటర్. ఈరోజు వేడి నూనె పోయకుండా చేస్తుంది. వద్దామా? కాలుతుంది ఏమి చింది, కాలుట్లా పెద్ద ఎక్కువ కాదు. ఒక ఉప్పు చూడక నువ్వు కూడా చూసిందో. సరిపోయింది, అన్నీ సరిపోయి. ఇంకొద్దు. ఇంక పొయ్యి మంట వేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాం. బయటకు వెళ్ళిపోదామండి. ఆరు బయటను కూర్చుంటే కుక్కల సౌండ్లు వస్తున్నాయి. బాగా వస్తుంది. పోయి ఇట్లా సింది కలర్ మారుతున్నాయని చెప్పి ఇంకా బటర్ వేసుకుంటే బాగుంటుంది. బటర్ వేసుకుంటే బాగుంటుంది. బటర్ కానీ వెన్న కానీ మన వెన్న పోసి ఉంటుంది కదా, అది కొంచెం వెయిట్ చేసి వేయాల. వెమ్మటి డైరెక్ట్ వేసామనుకో పగులుతాయి మధ్యలో. కొంచెం వెయిట్ చేసి దాంట్లో మన మేగడు ఉంటాయి కదా పులుకులు, వాటి వల్ల పేలుతుంది. అది మనం చేసుకున్న వెన్న అయితే, బటర్ అయితే డైరెక్ట్ వేసేయచ్చు. అది వెయిట్ చేసుకోబల్లే. ఏం వేయకుండానే వట్టి వేడి నీళ్ళతో కూడా బాగా వచ్చాయి, క్రిస్పీగా బాగున్నాయి. మెయిన్ మసాలాలు, ఉప్పు మంచిగా వేసుకొని కొంచెం పల్చగా వేసుకొని ఫ్రై చేసుకుంటే నీట్గా వస్తాయి. మొన్న సింధు శారీ కాస్ట్ ఎవరైనా ఐడెంటిఫై చేయమంటే చాలా మంది కాస్ట్ పెట్టారు. చాలా వరకు ఒక 500 అటు, ఒక 500 ఇటు పెట్టారనమాట. చాలా మంది దగ్గరగానే పెట్టారు. 2000 రూపాయలు అనమాట శారీ. కానీ డైరెక్ట్గా చూస్తే ఇంకా ఎక్కువ కాస్ట్ అనిపించేలాగా ఉందన్నమాట. అది నేను గెస్ట్ చేయమన్నానంటే అలాంటి శారీ ఇంచుమించు మా ఫ్రెండ్ ఒకళ్ళు బొటిక్లో తీసుకున్నారు. 6000 రూపాయలు పడింది అనమాట. అందుకని ఇది ఎంత తక్కువకి వస్తుంది కదా అని చెప్పి అడిగాను అనమాట, ఎంతవరకు మీరు గెస్ట్ చేస్తారని. చాలా వరకు కరెక్ట్గానే చెప్పారు. బ్లౌజులు ఇవ్వలేదు కదా సింధు? ఇంకా ఇవ్వలేదు, ఇవ్వాలి. 1 మంత్ నుంచి ఇంటి దగ్గరే ఉన్నారు కదా పాపం, ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఏదో ఒకటి అడుగుతూ ఉన్నారు తినేది ఏవో కావాలనేసి. ఇంకా బయట ఫుడ్ ఎందుకులే, ఒకరోజు చేద్దాం అక్క అనేది. కానీ ఇంత ఈరోజు సడన్ సర్ప్రైజ్ లాగా వచ్చేసింది. అనుకుంటా వన్ వీక్ నుంచి అనుకుంటానే ఉన్నా, ఇద్దరు కుదరట్లే. నాకు కుదిరితే అక్కకు కుదరట్లే, అక్కకు కుదిరితే నాకు కుదరట్లే. లేదు ఇంక ఈరోజు చేసి ఎలా అని చెప్పేసి పిండే ఆడించుకొని వచ్చేసింది డైరెక్ట్గా. ఇంక ఉప్పు చెక్కలు రెడీ అయిపోయాయండి. ఇంకా సింధు ఏదో చేస్తుంది, ఏం చేస్తుందో చూద్దామండి. ఏం చేస్తున్నాం మరి? నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ కారాస్ చేసుకుందాం. ఒక కారాస్ అంటే బూందీ అంటారు కదా, కార బూంది అంటారు కదా, అదనమాట.
మేము కారాసం అంటాం దాన్ని. ఒక 1/2 kg చేసుకుందాం. బియ్య పిండి, ఉమ్. సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు. ఆ, కొంచెం సోడా, ఉప్పు, బియ్య పిండి, ఇది శనగపిండి అంతే. ఒత్తిగానే కొంచెం కూడా సాల్ట్ వద్దా? పైన చల్లుకుంటాం అంతేనా? కొంచెం ఇది సోడా ఉప్పు వేసి నేను కొంచెం చాలు, మరి ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ ఆయిల్ లాగేస్తుంది, బాగుండదు. అసలు ఏపీనా బాగానే ఉంటాయి, మనం బియ్య పిండి వేసుకున్నాం కాబట్టి క్రిస్పీగానే వస్తాయి. ఇట్లా కొంచెం మన దోశ బ్యాటర్ లా కలుపుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిపోయింది, మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు బుడకలు కనిపిస్తున్నాయి కదా, కాసేపు అయితే బుడకలన్నీ కనిపివు, అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇంకొంచెం ఎగితే సరిపోతుంది. అమ్మ లడ్డూలు చేశాక చివర్లో పిండి మిగిలితే ఇట్లా చేసేది. చాలా మంది సుఖీ చేయమంటున్నారు. ఈసారి నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుందాం. సింధు సుఖీలు భలే బాగా చేస్తుందండి. నేను సింధు దగ్గర సుఖీలు నేర్చుకున్నాను, చాలా బాగా చేస్తుంది అసలు. ఈసారి చూపిస్తాను. మినపప్పుతోనే చేస్తుంది అనమాట, పైన కోటింగ్ భలే కొంచెం డిఫరెంట్. ఈసారి సింధుతో అది చేయించుకుందాం. మీకు సింధుతో వంటలు కావాలంటే అప్పుడప్పుడు మన వీడియోస్లో చెప్పండి, కామెంట్లో పెడితే ఇంకా అప్పుడప్పుడు చేయిస్తాను. ఇంకొక 1/4 kg పిండి ఉంటుంది, అది ఉంటుంది. మళ్ళీ ఇంకొంచెం కలిపాం, ఇది మరీ కొంచెమే అయినాయని చెప్పి ఇంకొంచెం చేసాం. మళ్ళీ పిల్లలు ఇవైతే ఇష్టంగా తింటారులే కారపూస అని చెప్పి మళ్ళీ కలుపుతా ఉంది సింధు అక్కడ. గ్యాస్ ఆపేసిన తర్వాత కరివేపాకు వేయించుకోవాలి, అంటే అది మాడిపోతుంది. కొన్ని పప్పులు ఉన్నాయి చూడు లోపల, అవి కొద్దిగా అది తీసేస్తే ఇంకా లోపలికి వెళ్ళి వేరే ప్రాసెస్ చూసేద్దాం. తెల్లబాయలు ఇట్లా కచ్చా పచ్చాగా, మరి మెత్తగా దంచుకోవద్దు, కొంచెం కచ్చా పచ్చా ఫ్లేవర్ దిగేలాగా. సాల్ట్ ఇప్పుడు వేసుకుంటాం, ఇందాక పిండిలో అసలు వేయి, ఈ టైంలో వేయాలి. ఇది కారం ఇదంతా ఇంక బాగా కలిపేసుకున్నాం. మంచిగా చెక్కలు రెడీ అయిపోయాయి, ఇంకా కారం బూందీ కూడా రెడీ అయిపోయింది. బాగా క్రిస్పీగా వచ్చాయి, క్రిస్పీగా వచ్చాయి. పిల్లలు ఇంట్లో ఉండేలేకే స్నాక్స్ అడుగుతా ఉన్నారని చెప్పి సింధు ఇవాళ ఎలా అయినా చేయాలని చేపించేసాను. దానికి ఇద్దరం కలిసి చేసేసాము. ఇంకా సింధుతో ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టిస్తాను. ఇంకా చెక్కలు కారం బూందీ 2 రెడీ అయిపోయాయి అనమాట, చక్కగా బాగా కుదిరాయి కూడా. ఇంకా ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చింటే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, థ్యాంక్ యూ.